గత జగన్ గారి పాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి పాలన చూస్తున్నారు. జగన్ గారి పాలన బాగుందంటుందా? ఈ పాలన బాగుందంటారా? ఏండి అప్పుడు ఆయన ఉన్నప్పుడు పెన్షన్ కరెక్ట్గా వచ్చేయండి. 6 నెలలకి పెన్షన్ ఇచ్చేవారు ఆయన జగన్ గారు. 18,000 సంవత్సరానికి 18,000 వేసేవారు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే తల్లికి పడేయండి, పిల్లకి పడేయండి. ఇప్పుడు ఈ హయాంలోనే ఒక్క టిప్పు వేశారు, మళ్ళీ లేదు. జగన్ గారు పేదవారికి మంచి చేశారా లేదా? పేదవారు మంచి చేశారండి. పేదవారిని ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఉన్నవాళ్ళు పెడితే పెట్టొచ్చేమో కానీ పేదవారి జోలికి ఆయన రాలేదండి. అబ్బాయి ఎవరైనా అనలేదండి. పథకాలు కరెక్ట్గా పడ్డాయండి. ఉన్నాయేమో చాటలు ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ ఆయన హయాంలో మాత్రం పెన్షన్ కరెక్ట్గా వచ్చాయి. 6 నెలలకు వచ్చేయండి పెన్షన్. కొత్తవి పెట్టుకుంటే 6 నెలలకు వచ్చేయండి. సంవత్సరాలు 2 టిప్పులు కొట్టేసాడు ఆయన. ఈయన 2 సంవత్సరాలు ఇంకో టిప్పు కొట్టలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ పథకాల్లో తేడా వచ్చేసింది. చెప్పండి సార్, కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్ని రంగాల్లో విఫలమైపోయిందండి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పించుకునేది ఏమీ లేదు. ఇంక చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం బాగాలేదంటున్నారా? బాగాలేదని నేను ఏముంది, ఏమిస్తున్నారు? ఏది అమలుపరచట్లేదు. అన్ని వాగ్దానం, చాలా వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కటైనా అమలుపరిచారా? మళ్ళీ చేస్తున్నారా? కాపు నేస్తారు కానీ ఇచ్చారా? ఏమిచ్చారు? సూపర్ ఏమిచ్చారు? ఏమి లేదు. ఏదో అరాకొర ఇస్తున్నారు, ఏదో ఇచ్చింది. అంతకంటే మించి ఏమీ లేదు. అన్ని రంగాల్లో విఫలమైపోయారు. వాళ్ళ ఏమి చెప్పుకోవడం కూడా ఏమీ లేదు. మామూలు ఇబ్బంది, అన్ని ఇబ్బందులు మామూలు పడుతున్నాయి. అమ్మకి పట్టుచీర కొంటున్నాడు, పట్టుచీర కొనలేదు. ఏదో చూసుకో ఏదో కట్టుకుంటా, తర్వాత కట్టుకుందాం, ఇప్పుడు ఇంతకులే అంటున్నాడు అండి బాబు. అది బాగుందో పోగుందో అది మీకు తెలాలి. ఇంకా నేను చెప్పడం అవసరం లేదు. బాబు ఏలపడ్డది ఎడుతున్నాడు, ముందు పెట్టలేదు. వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తాం, నిత్యావసర ధరలు జగన్ ఇచ్చే కంటే ఎక్కువ ఇస్తాం. వాళ్ళు ఏమి ఇస్తారండి? వాళ్ళకి దాచుకోవడం, దోచుకోవడం, తినుకోవడం తప్ప ఏమీ చేయలేరు. అంతే. అంటే అప్పులు చేసి తెస్తున్నాడు కదండి, అదే వాళ్ళు పంచుకోవడానికి. అదే సంపద వాళ్ళ కమ్యూనిస్టులకే అప్పు, మనకేం కాదండి. మనకి పవన్ కళ్యాణ్ గారు కాపాడరండి. వారు సినిమా యాక్టర్ గారు ఆరేం కాపాడతారు? మనకు కనిపించరండి. వారు కేవలం 99% బాగోలేదండి. ఎందుకు బాగలేదు? ఏమి లేదు కదండి. ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళు చెరువులు తోలుకోనాకి, నల్లమంది అమ్ముకోనాకి, బాందీ అమ్ముకోనాకి, గంజాయి అమ్ముకోనాకి వాళ్ళ మనుషులకి ఇస్తున్నాడు. ఉన్న వాళ్ళు ఎవరికి అవి ఉన్నాయి, ఏమి పట్టించుకోలేదు. అమ్ముతారండి వాళ్ళు. గంజాయి బ్యాచ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? చేయలేమండి. వాళ్ళు చేస్తుంటే మనం ఏం చేస్తాం? బక్కోడు పడుకోడు చేస్తుంటే సాధ్యం. బక్కోడు పడుకోడు లేదు కదండి. పెద్దవాళ్లే చేస్తున్నారు ఇదంతా. అమరావతికి ఏం చేశారు? నా వాళ్ళ కాడు. అమరావతిని సింగపూర్ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సింగపూర్ వెళ్తున్నారు విలాసాలకి. మొన్న మంత్రులు ఎందుకు అక్కడికి ఏం పని చేయడానికి వెళ్ళారు? అంటే మరి ఇంక మంత్రులు ఎందుకు? వీళ్ళు ప్రజలు ఎర్రపూకులు కాబట్టి సింగపూర్లో నేర్చుకుని వస్తారా? సింగపూర్లో వ్యవసాయాలు ఉన్నాయి, ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ ఎందుకు తెగబలిచి ప్రభుత్వం డబ్బుతో పోతున్నారు, ప్రజల మీద రుద్దుతున్నారు. 50,000 ఎకరాలకి 3 లక్షల కోట్లు ఖర్చు అవుద్ది డ్రైనేజీలకి, రోడ్లకి అని జగన్ గారు అంటున్నారు. అది సాధ్యం అవ్వదు, అమరావతి సాధ్యపడదు. రోడ్లకి, డ్రైనేజీలకి ఎప్పటికైనా వాడు వస్తే అమరావతి అవుద్ది. ఎక్కడ కర్నూలు ఇయ్యి, అంతేగాని అమరావతి మేము చూడలేము. చంద్రబాబు కూడా చూడలేడు. ఇప్పుడు ఆడికి 76 వచ్చాయి అంటున్నారు. ఏంటి 120,000 బతకొచ్చి మనుషులు 120,000 బతికిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. 120,000 ఇంకో 3 సంవత్సరాలు చేస్తే చాలా మంది వెళ్తాం.